వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జిల్లా కోర్టుకు వెళ్ళారు. వల్లభనేని వంశీని ములాఖత్ చేసుకుని కలిశారు. బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. సత్యవర్ధన్ అనే వ్యక్తి 161 స్టేట్మెంట్ లో పోలీసులకు ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో తనని ఎవరు తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వంశీని టార్గెట్ చేశారంట. జూలై 10, 2024న ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా, ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ 161 స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు. రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు. నన్ను ఎవరు తిట్టలేదని, వంశీ అక్కడ లేడు అని, దాని ఘటనా స్థలం జరిగినప్పుడే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదే మాటలే మాట్లాడాడు. పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న 161 స్టేట్మెంట్ లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికించాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. 71వ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు. అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. పూర్వకాలంలో జరిగిన అన్ని దృష్టిలో పెట్టుకొని వల్లభనేని వంశీని కావాలని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు తప్ప వల్లభనేని వంశీ అసలు తప్పులే చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముందు సందర్భంలో వల్లభనేని వంశీ నా సొంత తమ్ముడిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని విడిచిపెట్టను మీ అంతా తెలుస్తారని చెప్పి మొన్న మాట్లాడాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే నినాదానికి దారితీశారనమాట. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్రమ అరెస్టులు అవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. కానీ అందరినీ చట్టపరంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా పక్కా ఆధారాలు, సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, ఏ కోణంలో అరెస్ట్ అయ్యాడు మీకు అర్థమైందా? సత్యవర్ధన్ గురించి చెప్పారు కదా, ఆ సత్యవర్ధన్నే బెదిరించి ఎందుకు కిడ్నాప్ చేశారు? మరి ఇప్పుడు మీ పేరు వంశీ పేరు లేదంటున్నారు, వంశీ అసలు ఏ తప్పు దీంట్లో సంబంధం లేదని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి సత్యవర్ధన్ మీద రీఓపెన్ చేయించి ఆయనతోనే మళ్ళీ స్టేట్మెంట్ రాయించి అతని ద్వారానే మళ్ళీ కేసు పెట్టించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి అని చెప్పి అంటారు కదా. మరి సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేశారు? పక్క ఆధారాలు ఉన్నాయి కదా, కాల్ రికార్డులు కూడా బయటకు వచ్చినాయి కదా. వల్లభనేని వంశీ వాళ్ళ సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడానికి చాలా ప్లాన్లు వేసాడని చెప్పి కొన్ని కాల్ రికార్డులు కూడా వెలుగులోకి వచ్చాయి కదా. మరి వీటిని ఏమంటారు? ఈ రోజున మీరు చేయాల్సింది ఒకటే సార్. ఎందుకంటే గతంలోనే ఇలా పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినప్పుడు ఆ రోజున మీరు వల్లభనేని వంశీని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? పార్టీ ఆఫీస్ నుండి ఎందుకు అతని మీద ఎంక్వైరీ చేయించలేకపోయారు? ఎందుకు జైలు శిక్ష చేయించలేకపోయారు? ఎందుకు పోలీసుల తర్వాత విచారణ చేపట్టలేకపోయారు? టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కేసు ఫైల్ చేశారు, కానీ దాన్ని ఎందుకు వంశీ మీద యాక్షన్ తీసుకోలేదు? మళ్ళీ ఈ రోజున కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేశారంటే, గతంలో మీరు సరిగ్గా నిర్ణయం తీసుకుని ఉంటే, దాని మీద ఎంక్వైరీ చేయించుంటే ఈ రోజున ఇంతవరకు రాదు కదా. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? ఎవరిని విడిచిపెట్టరా, దౌర్జన్యాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారా, అందరింతో తేల్స్తారా? ఏమంత తేలుస్తారు సార్? ఎందుకు బెదిరింపు చర్యలు? ఈ బెదిరింపు చర్యలు ఏదో పరిపాలన మీద పెట్టుంటే ఈరోజు మళ్ళీ అధికారం మీదే కదా. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా 11 సీట్లు వచ్చినా ఇప్పటికీ బెదిరింపు చర్యలకు పాల్పడటమే. ప్రజలు వాస్తవాలు తెలుసు సార్. అందుకే కదా మీకు గతంలో 150, 160 సీట్లు ఇచ్చిన మీకు ఈ రోజున 11 సీట్లే ప్రజలకి ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి. వల్లభనేని వంశీ చేసినటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎంత దారుణంగా వ్యవహరించాడో, ఏం చేశాడో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు.
ఆ వల్లభనేని వంశీ ఎంత దారుణమైన మనిషి అంటే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి పట్టాభి గారిని మెడబెట్టి బయటికి గెంటేసినట్టు సంఘటన ప్రధాన నిందితుడు. అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిధిలో ఎన్ని కోట్ల రూపాయలకి స్కాములు జరిగినాయో అవన్నీ విచారణలు బయటకు వచ్చినాయి కదా. విజిలెన్స్ టీం ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కదా. ఈ విజిలెన్స్ టీంలో కొన్ని విలువైన విషయాలు బయటపడ్డాయి కదా. గ్రావుల పేరుతో 200 కోట్లు దోచుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూ కబ్జాలు చేశారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమందిని బెదిరింపు చర్యలు పాల్పడి విస్తృత స్థాయిలో దోచుకుతున్నాడని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి వాడిని ఎంక్వైరీ చేయకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి సైలెంట్ కూర్చుంటారా? ఎంక్వైరీ చేస్తానే కదా బయటపడేది. బెయిల్ బుల్ ఎఫెన్స్ బెయిల్ అప్లై చేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తారని చెప్పి కేసు తర్వాత కేసు పెట్టేసి వంశీని లోన పెట్టి ఇరికిచ్చేస్తున్నారా? ఏంటి సార్ చెప్పేది? వంశీ అని చిన్న పిల్లవాడు ఇరికించడానికి వల్లభనేని చేసినటువంటి ప్రతి విషయం బయటకు వచ్చినాయి కదా. అత్యంత దారుణంగా నోరుందని చెప్పి రెచ్చిపోయారు కదా అప్పట్లో. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని వీళ్ళందరూ ఈరోజు మీ వెనక వచ్చి నుంచున్నారు కదా. వీళ్ళందరూ గతంలో చేసినట్టు వ్యవహారాలు సార్ చూడండి ఎంత దారుణంగా వ్యవహరించారో. నోటికి అంత తెస్తే అంత మాట్లాడేయడం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయడం, జైల్లో ముసలోడు ఉన్నప్పుడు దోమలు కొడుతున్నాయి అంటే రంభావరం వచ్చి గిల్లుతారా అని చెప్పి ఎలాకోలాలు చేయడం, శాసనసభలో ఏకంగా అసెంబ్లీలో సాక్షిగా ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని, చంద్రబాబు గారి సతీమణిని ఎంత దారుణంగా అవమానించారు. ఇవన్నీ ఎలా మర్చిపోతారు సార్? తప్పు చేసేసి శిక్షణ పెంచకుండా ఏమి జరగకుండా మాఫీ అయిపోతేలే మనల్ని ఎవడేం చేయలేని చెప్పి మీరు ప్రోత్సాహ బలం ఇస్తున్నారా? గతంలో మీరు ఎలా చేయలేకపోయారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సాక్ష్యాధారులు చూపించి ప్రతి ఒక్కరిని శిక్షిస్తూ ఉంది. ఎందుకంటే చేసిన దానికి అనుభవించాలి కదా ఫలితం. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. కాస్త టైం పట్టిందంతే. ఎప్పుడో కేసును మళ్ళీ రీఓపెన్ చేసి కావాలని చెప్పి అరెస్ట్ చేశారంటే చేస్తారండి. రీఓపెన్ చేసి ఎప్పుడైనా చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే దొంగ తప్పించుకున్నంతసేపు పారిపోతున్నప్పుడు ఏం చెప్పి వదిలేస్తారేంటి? దొరికినప్పుడు ఖచ్చితంగా శిక్ష వేస్తారు కదా. ఈ రోజున వల్లభనేని వంశీకి పడే రోజు వచ్చింది కాబట్టి శిక్ష పడింది. కావాలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, అరచకాలు చేస్తున్నారని చెప్పి ప్రలోభాలకు గురి చేసేలా చేస్తే ఎలా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ ప్రెస్ మీట్లో మాట్లాడేసింది అరెస్ట్ అయ్యాడు, పలానా సంబంధిత కేసు మీద అరెస్ట్ అయ్యాడు, ఇలా జరిగింది, ఇలా జరగకూడదు, ఇలా చేయాలని చెప్పి పార్టీ సంబంధించిన కార్యకర్తలు మీరు ఆధారపడవద్దు, వంశీ సంబంధించిన అనుచరులు మీరు సైలెంట్గా ఉండండి, ఇలాంటి చెప్పి భరోసాతో కూడిన మాటలు మాట్లాడకుండా మీ అంతులు తేల్చేస్తా, మీ ఇంటికి వస్తా, మీ నెట్టేంటికి వస్తా, మీ అంతుని తెలుస్తా, కూటమి ప్రభుత్వం వదిలిపెట్టను, అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్పడితే ఎలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు అన్నీ చూస్తున్నారు సార్. మీరు ఇలాగే బెదిరింపు చర్యలకు పాల్పడితే రాబోయే రోజులు ఎంతకన్నా కష్టం అండి. ప్రెస్ మీట్ పెట్టామంటే ఆ ప్రెస్ మీట్ తగ్గ అంశాల గురించి మాట్లాడాలి. అరెస్ట్ అయిన సంఘటనలు ఏంటి, మీరు మాట్లాడే అంశాలు ఏంటి, జరిగే విషయాల గురించి మాట్లాడకుండా అరెస్ట్ అయిందిగా అయ్యాడు దానికి సంబంధిత విషయాల గురించి మాట్లాడకుండా వాళ్ళని చంపేస్తా, వీళ్ళని బెదిరిస్తా, వాళ్ళని లేపేస్తానంటే ఎలా సార్? బెదిరింపు చర్యలకు పాల్పడితే ఉపయోగం ఏంటి సార్? ఎవరిని విడిచిపెట్టను, అందరి లెక్కలు తెలుస్తా అంటే ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యంలో ఉన్నామండి మనం.